ఈ దేశంలో కొత్త రాజకీయాన్ని తెర మీదకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఉగ్రవాదుల్ని వీరులుగా చిత్రీకరించడానికి, ఉగ్రవాదాన్ని సమర్థించడానికి, హీరోయిజంగా చిత్రీకరించడానికి, దేశాన్ని ముక్కలు చేయాలనుకున్నటువంటి వాళ్ళని భగత్ సింగ్‌తో పోల్చి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. భగత్ సింగ్ దేశాన్ని ముక్కలు చేయాలనలా. భగత్ సింగ్ అయినా, గురు అయినా, రాజ్‌గురు అయినా, లేకపోతే సావర్కర్ అయినా భారతదేశానికి బ్రిటిషోడి నుంచి స్వతంత్రం కావాలన్నారు. ఇప్పుడు వీళ్ళు ఈ దేశం ఏదో మణిపూర్‌ని ఆక్రమించుకుంది, ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకుంది, కాశ్మీర్‌ని ఆక్రమించుకుంది, వాటికి స్వతంత్రం అంటున్నటువంటి ఖలీద్, ఉమర్ ఖలీద్ గాడు కరెక్ట్ అని వాదించే ప్రయత్నం మిగిలింది. అది కూడా కాక్రోచ్ జనతా పార్టీ మేము యూత్ తరపునని చెప్పి ఆడు పెద్ద బొద్దెంక గాడు చెప్తాడు. ఖలీద్ రాసినటువంటి పుస్తకంలో చదవాలని ఉంది నాకు, దాంట్లోని ఆ ఖలీద్ రాసినటువంటి ఉమర్ ఖలీద్ గారు రాసినటువంటి ఒక పుస్తకంలోని ఒక పాయింట్ చూస్తే అర్థమైపోతుంది. ఢిల్లీలో ముస్లింలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఢిల్లీలో ముస్లింలకు ఇచ్చేయాలట. అలాగే హిందూ రాష్ట్ర అనే పదమే కరెక్ట్ కాదట. భారతదేశంలో వివిధ మతాలు ఉన్నాయి కాబట్టి దీన్ని హిందూ రాష్ట్ర అని అనకూడదట. మరి అదే ఇప్పుడు ఎవడు అంటలేదు, ఇప్పుడు అట్లా మార్చింది కూడా లేదు. రెండవది, ఈ దేశంలో ముస్లింలు మెజార్టీగా ఉన్న ప్రాంతాలు ముస్లింలకు ఇచ్చేయాలంట. అప్పుడు మరి హిందువులు మెజార్టీగా ఉన్న ప్రాంతాల్లో హిందువులకు ఇచ్చేస్తారా? అంటే దేశాన్ని ముక్కలు చేస్తారా? పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువుల ప్రాంతం, సింధు ప్రాంతం ఇచ్చేస్తారా? వీళ్ళ వ్యవహార శైలి అది. ఇట్లాంటి నీచమైనటువంటి వాళ్ళని వెనకేసుకుని వచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతుంది.